మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించుకుంటూ దేవుని మహాశక్తిని చూపించాడు. తనకున్న ఒకే అవకాశం ఏమిటంటే దేవుడు తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ రాజ్యంలోనికి తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రజలను తీసుకెళ్తున్నాడు. ఆ తీసుకెళ్లేటటువంటి మహా గొప్ప భాగ్యం దేవుడు నాకిచ్చాడు. ఎంతో సంతోషంగా వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎంతగా నిందించిన, ఎంతగా ఏడిపించినా భరించుకుంటూ సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అరణ్యంలో వాళ్ళకి దాహం వేసింది, నీళ్లు కావాల్సి వచ్చినాయి. మోషేని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు, నిందించారు, బాధ పెట్టారు. మోషే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, అరణ్యంలో వీళ్ళు నీళ్లు కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నన్ను తిడుతున్నారు నాయన, ఏం చేయమంటావు? దేవుడు చెప్పాడు, మోషే, నీ దుడ్డు కర్ర తీసుకెళ్ళో, నీ ముందు కనిపిస్తున్నటువంటి బండతో మాట్లాడో. ఏమన్నాడు? మాట్లాడు అన్నాడు. అలా మాట్లాడు అని అంటే ఏమైంది చూద్దాం రండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనము. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. ఏంటట? ఆ బండతో మాట్లాడు, నీళ్ళిస్తుంది. అది దేవుడు చెప్పాడు. దయచేసి గమనించాలి, మోషేకి ఒక వీక్నెస్ ఉంది. ఏమిటి ఆ వీక్నెస్ అంటే కొంచెం కోపిష్టోడు. ఎలా తెలుసు మనకి కోపిష్టోడు అని చెప్పి? నిర్గమాకాండం 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే 40 సంవత్సరాలు ఐగుప్తులో తను ఉండి సకల విద్యలు నేర్చుకున్న తరువాత, ఫరో మనవడిగా పిలువబడిన తరువాత, రేపో మాపో ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకుడు కాబోతున్నాడు అనే విషయం తెలుసుకున్న తరువాత, తన ప్రజలైనటువంటి హెబ్రీలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి వెళితే, ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. మోషే కోపం వచ్చింది. ఏరా, మా హెబ్రీయుడిని కొడతావరా నువ్వు అని చెప్పి ఒక్క దెబ్బతో చంపేశాడు. చంపేయడమే కాదండి, ఇసుకలో పాతి పెట్టేశాడు. తను అనుకున్నది ఏమిటంటే, అడు చూశాడట, ఇడు చూశాడట, ఎవ్వరూ లేరట. వాడిని చంపడమే కాకుండా సమాధి కూడా చేసేసాడు. మరుసటి రోజున ఈ విషయం కాస్త బయటపడింది. ఏ విషయం కాస్త బయటపడింది చెప్పండి? మోషే చంపేశాడు అన్న విషయం కాస్త బయటపడింది. ఫలితంగా మోషే అక్కడి నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు మోషే అరణ్యంలోనే గొర్రెలు మేపుకుంటూ జీవించాల్సి వచ్చింది. తన కోపం వల్ల అమ్మకు నాన్నకు దూరం అయిపోయాడు, అయిన వాళ్ళందరికీ దూరం అయిపోయాడు. ఆఖరికి అనాథగా అరణ్యంలో గొర్రెలు మేపుకునేవాడిగా 40 సంవత్సరాలు బతకాల్సి వచ్చింది. తన కోపమే తన శత్రువు అని మన పితరులు చెప్పారు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, ఇది ప్రభువు సెలవిచ్చాడు. సో మోషేకి స్వతహాగా ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే కోపం. ఆ కోపాన్ని పోగొట్టడానికి దేవుడు 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత బైబిల్లో ఏముందయా అంటే, భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే బహుశాంతపరుడు. అంత మార్పు వచ్చింది. కానీ ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు? ఎంత శాంతంగా ప్రశాంతంగా ఉన్నా సరే వాడికి కూడా కోపం తెప్పించగలిగినటువంటి మూర్ఖులు వీళ్ళు. ఏమిటంటే, మోషే ఎంత సాత్వికుడైనా సరే మోషే లాంటి వాడినే చిరాకు పుట్టించేసి కోపం తెప్పించేశారండి. అందుకే అంటున్నాడు ఇందాక మోషే, మీ వల్లే, ఏమంటున్నాడు, మీ వల్లే దేవుడు నా మీద కోపడ్డాడు అన్న కారణం అదే. ఏం జరిగింది? వాడు విసిగించేశారు. 20వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది ఎంతగా విసిగించారో. విసిగించిన తర్వాత, కోపాన్ని పుట్టించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభు వీళ్ళు నీళ్లు కావాలని అంటున్నారు, నన్ను ఏం చేయమంటావనంటే, నువ్వు వెళ్ళి ఆ రాయితో మాట్లాడు అన్నాడు. ఏం చేశాడు చూద్దాం రండి. 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, దుర్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో బండను కొట్టగా, ఏం చేశాడు? కోపంతో ఏం చేశాడు? బండను కొట్టేశాడు. పైన దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడమన్నాడు. దేవుడు చెప్పింది ఏమిటి? మాట్లాడు. కొట్టింది ఎవరు? మోషే. దేవుడు మాట్లాడమన్నాడు, కొట్టమల్లా. ఆ బండ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అరణ్యములో వారికి నీళ్లు ప్రసాదించిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. వినండి, ఇదే బండను అంతకుముందు మోషే కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. అదే బండను మళ్ళా అదే బండలో నుంచి నీళ్లు రావాల్సి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? కొట్టమల్లా. ఏమన్నాడు? వెళ్ళి మాట్లాడు. ఒకసారి కొట్టావు చాలు, కొట్టే ప్రసక్తి లేదు, మరలా కొట్టే ప్రసక్తి లేదు. ఏం చేయాలి? మాట్లాడు. ఒకసారి యేసుక్రీస్తును మనం సిలువలో కొట్టాం, గాయపరిచాం, చాలు. మళ్ళీ గాయపరుస్తామంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందా?